మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఘనమైన దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా యేసయ్యా, మీ పాదములకు వందనాలు 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 ప్రభువా. కోటాను కోట్ల స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కోటాను కోట్ల దేవదూతలతోనూ 24 పెద్దలతోనూ కిరాబులు శరాబులు చేత కీర్తించబడుతూ కొనియాడబడుచు స్తుతించబడుచు ఆరాధించబడుచు పొగడబడుచు ఘనపరచబడుచు మహిమపరచబడుచున్న మా తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలయ్యా. ఈ 2023 సంవత్సరం ఈ జూన్ మాసములో ఈ నూతనమైనటువంటి నెలలో ఈ 4వ తేదీ ఈ సాయంకాలపు వేళలో నాయన ఈ నూతనమైనటువంటి గృహ ప్రవేశం కూడికను తండ్రి, అలాగే దర్శని యొక్క బర్త్డే కూడికను నాయన మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ జగనన్న కాలనీలో ప్రభువా, నిబిడలు ఆనంద్ బాబు మీ దాసురాలు శివపార్తిని దీవించి ఆశీర్వదించి వారికి ఇచ్చిన కుమారుడు కుమార్తెను బట్టి మీకు స్తోత్రములయ్యా. ఇదిగో యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసం అర్థమయ్యా. మీరే గృహాన్ని తండ్రి పునాదుల నుంచి నాయన ప్రతి ఒక్క పనిలో మీరు తోడుగా ఉండి నిబిడలకు ఈ మంచి గృహాన్ని మీరు ఇచ్చినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారని మీరు సెలవిచ్చాను దైవా, స్తోత్రములు అయ్యా. ఇదిగో నేను వచ్చినట్ల నీతి గుమ్మములు తీయుడి, దానిలో ప్రవేశించి యెహోవాకు సునాద గీతములు వినిపించబడని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఈ మంచి వాతావరణాన్ని మీరు మాకు అనుకూలం ఇచ్చినందుకై మీకు స్తోత్రం. జరుగుతున్న ఈ కూడిక అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రయాణంలో ఉన్నటువంటి మీ దాసులను కూడా మీరు క్షేమకరంగా నడిపించండి నాయన. ఈ కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవా, ఎక్కడ కూడా ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా మీరే తోడుగా ఉండి తండ్రి మీరు జయకరంగా జరిగించండి నాయన. రావాల్సినటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా మీరు నడిపించండి. ఎవరెవరికి తండ్రి ఈ నూతన గృహ ప్రవేశ ఆహ్వానాన్ని తండ్రి ఇన్విటేషన్ ఇచ్చి ఉన్నారు, వారందరూ కూడా నాయన త్వరగా వచ్చినట్లుగా సహాయం చేయండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఈ కూడికకు మీరే అధ్యక్షులుగా ఉండండి దేవా. పాటలు, ప్రార్థనలు, వాక్య పరిచర్యలు మీరు తోడుగా ఉండి సహాయం చేసి ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవా మీరే తోడుగా ఉండి నాయన మీ నామానికి మహిమకరమగాను, కుడి వస్తున్న చేరు వస్తున్న బిడ్డలకు దీవెనకరమగాను, ఈ నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్నటువంటి కుటుంబానికి ఆశీర్వాదకరమగాను, దర్శనీకి తండ్రి దయా కిరీటాన్ని మీరు ఇచ్చిన ఆయన మేలుకరంగా జరిగించి మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట ఈ కొద్ది విన్నపములు అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచు ఈ కూడికను మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనులు మనం వేదిక మీదకు ఆహ్వానిద్దాం. ఒంగోలు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పరిచయం జరిగిస్తున్నటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారిని చప్పట్లు కొడుతూ వేదిక మీదకి మనం ఆహ్వానిద్దాం. రండి, చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనులు మనం వేదిక మీదకు ఆహ్వానిద్దాం. అలాగే బ్రదర్ మన మధ్యలో శ్రీశైలం గారు ఉన్నారు, వారిని కూడా మనం ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే హైదరాబాద్ ప్రాంతం నుంచి కూడా మన మధ్యకు రాబోతున్నటువంటి దైవజనులు కూడా జోషఫ్ గారు మార్గం మధ్యలో దగ్గరలోనే ఉన్నారు ప్రియులారా. కాబట్టి సమయాన్ని మనము వ్యర్థం చేసుకోకుండా పాటలు పాడుకుంటూ ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తూ ఈ కోడికను మనం ముందుకి తీసుకుని వెళ్దాం ప్రియులారా. మహామహిమతో నిండిన యేసయ్య అనేటువంటి పాట పాడుకుందాం. మన మధ్యలో మరి ఆర్కెస్ట్రా వారు ఉన్నారు, వారు చక్కగా వాయించగలరు. కాబట్టి పాటలు పాడేటువంటి సంఘ బిడ్డలు కానీ ఎవరైనా త్వరగా త్వరపడి రావాలని ప్రభు పేరిట మనవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడనే పాట పాడుకుంటూ ఒక కూడికను మనము ముందుకు తీసుకుని వెళ్దాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా,
యొక్క నామాన్ని స్తుతిస్తూ నాతో కలిసి అందరూ కూడా పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలని ప్రభు పేరిట మనవి. మహిమను విడచి దిగి వచ్చి పూర్ణతో నన్ను నింపి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు కొట్రనివ్వక స్థిరపరచి నీ కృపలు నడిపించువాడవు. సదయుడవై నా పాదములు కొట్రనివ్వక స్థిరపరచి నీ కృపలు నడిపించువాడవు. ఆ మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా చాపి చలరాసు నుండి లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. ఆ మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా
మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఆ మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకు సమీసయ్యా మా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మధ్యలో అనేక ప్రాంతాల్లో వాడబడుతూ బహుబలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు బ్రదర్ శ్రీశైలం గారు మన మధ్యలో ఉన్నారు. వారిని మనం చప్పట్లు కొడుతూ వేదిక మీదకి మనం ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనులు వేదిక మీదకి వస్తుండగా చప్పట్లు కొడుతూ మనం వేదిక మీద ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ సార్, మీరు మా సంఘానికి గృహప్రవేశ కూడికి మీరు వచ్చినందుకు చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక పాట పాడుకొని ప్రభు యొక్క నామాన్ని స్తుతిద్దాం. ఘనమైనవి ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు యేసయ్యా. చప్పట్లు కొడుతూ నామాన్ని స్తుతిద్దాం ప్రియులారా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలు నెమ్మది కలిగే వరకు, నా భారములను మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ
కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. కాలముగా నేనున్న స్థితిలో నీ కృప ఆయడ చాలునంటివే, నీ అరచేతులు నన్ను ఎక్కుకుంటేవి, నాకేమి కొదువా. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. మన మధ్యలో దైవజనులు సుబ్బారావు గారు ఉన్నారు. వారు కూడా వేదిక మీదకి రావాలని ప్రభు పేరిట వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మంచిది. మన మధ్యలో అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుతున్నటువంటి శ్రీశైలం బ్రదర్ గారు మనకి 2022 సంవత్సరంలో 6-7 తేదీలు జూన్ మాసంలో మరి మీటింగ్స్ పెట్టినప్పుడు వారు వచ్చి మనకి మంచి వర్తమానం అందించున్నారు. మరి వారు ఈ నూతనమైనటువంటి గృహప్రవేశ కూడికలో మరి ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా వారికి చెప్పినప్పుడు కాదనకుండా వారు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. అందుకు బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ వారు పాటలు పాడడానికి సమయాన్ని వారికి నేను అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్దామా హల్లెలూయా. హల్లెలూయా. కొందరు ఇళ్లలో ఉన్నారు, రెడీ అవుతున్నారు, వస్తున్నారు. అప్పటి వరకు మనం దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి స్తుతించుకుందాం. గడిచిన సంవత్సరంలో ఇదే ప్రాంతంలో వచ్చినప్పుడు చాలా చిన్న ఇల్లు, నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాయల్ ఎన్ఫీల్డ్ మీద వచ్చినాడు. పెద్ద మనిషి, పెద్ద బండి, ఇల్లు మాత్రం చిన్నగా ఉంది. అక్కడ మోకరించి ప్రార్థన చేసిన దేవుని కృపను బట్టి ఈరోజు ఇల్లు ఇచ్చినాడు కదా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమని రాయబడి ఉంది కదా. జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుందని రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడు, ఈ 9వ తరగతి ఫెయిల్ అయిపోయినోన్ని, తుపాకీ తూటాలకు బలిగా వలసినోన్ని, ఏరియా రక్షక దళ కమాండర్గా పీపుల్స్ వార్ పార్టీలో ఉన్నోన్ని, ఏ చేత రివాల్వర్ బట్టి ఆ చేత బైబిల్ ఇచ్చినాడు. విప్లవం వర్ధిల్లాలని పాడిన నోట ఆయన పాటలు పాడడానికి, యేసు సజీవుడని ప్రకటించుటకు భాగ్యం ఇచ్చినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మీ ఎదుట నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను రాసుకున్న కొన్ని మాటలు పాటలుగా ప్రభు రాయించినాడు. ఓ తల్లి తన బిడ్డను మర్చిపోతుంది కానీ నువ్వెన్నడు కూడా మరవవు కదా. ఓ మనిషి మాట ఇచ్చి మరుస్తాడు కానీ నీ మాటలు ఎన్నడు మారవు, నీవెన్నడు మరవవు కదా. మంటి ఘటాలలో మహిమైశ్వర్యమును నింపి నీ మహిమను మోసే మందసాలుగా, అంత మాత్రమే కాదు, ఆయన ఇల్లుగా, ఆయన ఆత్మకు ఆలయముగా మంటి మనిషిని మార్చుకున్నావు కదా. పాదాలకు రాయి తగలకుండా దేవదూతలనిచ్చి తోడుగా ఉంచి కాపాడడానికి వాళ్ళు చేతులు ఎత్తి పట్టుకునేటట్లు ఈ మట్టి మనిషికి భాగ్యం ఇచ్చినావు కదా. ఏ క్షణమైనా నా జీవితాన నీవే కదా నా ఆధారం. దేవునికి మహిమ కలుగును గాక.
చేతులు ఉన్న వాళ్ళు ఒకసారి ఉన్న ఇద్దరు ముగ్గురమైనా సరే చేతులెత్తి ప్రభు నామాన్ని మహిమపరుస్తామా. హల్లెలూయా. సరే, పాట పాడేటప్పుడు కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తూ రెండోసారి కలిసి పాడుకుందాం. ఏ క్షణమైనా నా జీవితాన ఏ క్షణమైనా నా జీవితాన వీణ ఆధారము యేసయ్యా నీ వీణ ఆనందము నీ ఆధారము యేసయ్యా నీ వీణ ఆనందము వర్ణింపనాతరమా నీ ప్రేమ వివరింపగ సాధ్యమా నీ కరుణ వివరింపగ సాధ్యమా ఏ క్షణమైనా నా జీవితాన ఏ క్షణమైనా నా జీవితాన నీవేన ఆధారము యేసయ్యా నీవేన ఆనందము నీవేన ఆధారము యేసయ్యా నీవేన ఆనందము. భూమి ఆకాశం గతించిపోయిన
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు కూడా పిల్లలు చక్కగా పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచారు. ప్రభు నామం వారికి వందనాలు. ప్రార్థన చేసుకొని మనం బ్రదర్ శ్రీశైలం గారు ఉన్నారు, వారు మనకి 15 నిమిషాలు వర్తమానం అందిస్తారు. మరి దైవజనులు ఎవరన్నా వెనకున్నారా? వారు ఉన్నట్లయితే వారు ముందుకు రావాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు వర్తమానం అందించబోతూ ఉండగా ఒంగోలు ప్రాంతంలో పరిచయం జరిగిస్తున్నటువంటి దాసులు వారు ప్రార్థన చేసిన తర్వాత మనం వర్తమానం అందించడానికి సిద్ధపాటు కలిగినటువంటి దైవజనులు బ్రదర్ శ్రీశైలం గారు మనకి వర్తమానం అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ముద్దు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ఆనందను ఆయన కుటుంబాన్ని దీవించి మీరు ఇచ్చినటువంటి ఈ భూలోక సంబంధమైనటువంటి నివాసాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రక్షణ అనేటువంటి పరలోక స్వాస్థ్యాన్ని శాశ్వతమైనటువంటి తండ్రి ప్రభా నూతన నివాసాన్ని నీ బిడ్డలు పొందుకోవటానికి ఈ లోకంలో కావలసినటువంటి కృపను వారి మీద ఉంచమని మీ వాక్య సత్యము ద్వారా మీ ఆత్మలో కట్టబడి రాబోతున్నటువంటి రోజుల్లో తండ్రి ప్రభా నిజమైనటువంటి మారు మనసు రక్షణ అనుభవం కలిగి ఈ లోకంలో మీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి. తండ్రి ప్రభా ఈ ఇంటి కట్టడంలో మీరు ఎంతవరకు చేసిన సహాయం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ముందున్నటువంటి ప్రతి సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. పాటలు పాడినటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మీ దాసుడు తండ్రి ప్రభా సహోదరుడు శ్రీశైలం గారు దూర ప్రాంతంలో వచ్చారు. ఆ బిడ్డ దేవుని మాటలు అందించబోతుండగా ఈ రాత్రికాల సమయంలో అనేక మంది విని మారు మనసు పొంది మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గణపరిచే భాగ్యము దయచేయమని, చేరి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని ముందున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైనటువంటి నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి దైవజనులకు వందనాలు. మనం సమయాన్ని బట్టి దైవజనులకు మనం సమయాన్ని ఇద్దాం. 15 నిమిషాలు అయ్యగారు సమయాన్ని గమనించి వాక్య పరిచర్య చేస్తారు. ఈ సమయాన్ని నేను వారికి అప్పగిస్తూ ఉన్నాను. జీవము గల దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? ఒకసారి చెప్దామా హల్లెలూయా. చాలా చిన్నగా వినబడుతోంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఇక్కడ అందరం సమకూర్చబడిన సందర్భం ఏంది అని అంటే గృహ ప్రతిష్ట. అంటే నూతన గృహాన్ని నిర్మించుకొని ఆ గృహములో తను ప్రవేశిస్తుండగా సేవకులను విశ్వాసులను అందరిని పిలిచి కృతజ్ఞతగా ఆ ఇంట్లో దేవుని నామ మహిమ కొరకు ప్రతిష్ఠత జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని అన్నాడు. హల్లెలూయా. మోషేతో మండుతున్న పొదలో దేవుడు మాట్లాడినాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను ఉన్నవాడను అనువాడను అని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేనున్నవాడను అనువాడను, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని అంటే ఇట్లాగే మీలాగే చర్చికి వచ్చిన ఒక ఆమె పాస్టర్ గారిని అడిగిందంట, అయ్యా యేసు ప్రభు యొక్క అడ్రస్ ఏమైనా చెప్పగలుగుతావా? యేసు ప్రభు ఎక్కడుంటాడయ్యా? యేసు ప్రభు యొక్క నివాస స్థలం ఏందయ్యా? నాకు ఒక ఇల్లు ఉన్నది, మీకొక ఇల్లు ఉన్నది, ఈ భూమి మీద ప్రతి మనిషికి ఒక అడ్రస్ ఉన్నది, కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్నది. కానీ దేవుడి యొక్క అడ్రస్ ఎక్కడయ్యా? దేవుడు ఎక్కడ ఉంటాడయ్యా అని అడిగిందట సేవకుని. ఇది పాల్ యాంగిచో గారు అనే ఒక సేవకుని జీవితంలో జరిగిన సంఘటన ఆయన ఒక చిన్న పుస్తకంలో రాస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, అమ్మా మళ్ళీ నెక్స్ట్ సండే వస్తావు కదా, నీకు పూర్తి చిరునామా రెఫరెన్స్తో సహా నేను నీకు ఇస్తా అన్నాడట. అయితే ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టినాడు. ప్రభా, ఇప్పుడు ఆ పెద్ద మనిషి, ఆ పెద్దమ్మ నన్ను కేర్ ఆఫ్ అడ్రస్ అడిగింది, మీ చిరునామా అడిగింది, ఇప్పుడు నేను ఎక్కడని చెప్పాలి? వాక్యం రెఫరెన్స్ చూపించి నేను చెప్పాలి ఎక్కడ అని స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టినాడంట. ఆదాము దగ్గరికి వెళ్ళినాడంట, అయ్యా దేవుని అడ్రస్ చెప్పగలుగుతావా? నేనే తోటల నుండి బయటకు వచ్చేసిన,
ఇక మళ్ళీ నోవా దగ్గరికి వెళ్ళినాడట, హానోకు దగ్గరికి వెళ్ళినాడట. ఇక్కడ పాత నిబంధనలో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ అందరిని అడుగుతూ అంటే బైబిల్ చదువుతూ ప్రార్థిస్తూ వచ్చినాడు. పాత నిబంధన అంతట్లో ఎక్కడ అడ్రస్ దొరకలేదు. మరలా మత్తయి సువార్త మొదలు పెట్టినాడు. మార్కు, లూకా, యోహాను. మత్తయిని అడుగుతున్నాడు, మార్కు గారిని అడుగుతున్నాడు, లూకా గారిని అడుగుతున్నాడు, యోహాను గారిని అడుగుతున్నారు. వాళ్ళు పరలోకం ఆరోహణమై వెళ్ళిపోయినాడు అని చెప్పినారు. అపోస్తల కార్యంలో వస్తే ఫస్ట్ చాప్టర్లోనే పరలోకం ఆరోహణమై వెళ్ళిపోయినాడు అని రాయబడింది. అయితే అట్లాగే చదువుతూ పౌలు గారిని అడిగినాడట, అయ్యా ఇప్పుడు వెర్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ క్రియేటర్ ఆఫ్ గాడ్, సృష్టికర్త అయిన దేవుని యొక్క చిరునామా ఎక్కడా అని అడిగినాడట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఒకసారి చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. హల్లెలూయా. ఏందంట? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు, మీరెరుగరా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రెఫరెన్స్ దొరకగానే థ్యాంక్ యూ పౌలు గారు, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, మేమే నీ ఆలయమా, నీ ఆత్మ నివసించే ఆలయమా. వా, సండే రానే వచ్చింది, ఆ పెద్దమ్మ అక్కడ కూర్చుంది, ఈయన వాక్యం చెప్తున్నాడు. ఏమాయ బిడ్డ, నేను అడిగిన మాట అడ్రస్ దొరికిందా అన్నట్టు ఆమె చూస్తుంది. వాక్యం అయిపోయింది, పాస్టర్ గారు కిందికి దిగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది, దొరికిందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూపించి, దేవుడు పరిశుద్ధాత్మగా నీలోనే నివాసమై ఉంటున్నాడంట, ఆయనకు నీవిల్లంట. అంటే మరి నువ్వు అని అడిగిందంట. నేను కూడా అన్నాడు. దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. మరి ఒక్కడే దేవుడు అయినప్పుడు నీలో, నాలో, మనలో ఇంతమందిలో ఎట్లా నివసిస్తాడు? ఒక్క దేవుడు అన్నావు కదా, ఎట్లా సాధ్యమవుతుంది అని అడిగిందట. నెక్స్ట్ మనకి ఫ్రైడే రోజు ఆల్ నైట్ ప్రేయర్ ఉంది కదా, దానికి నేను వివరణ ఇస్తా, అప్పటి వరకు ఓపిక పట్టు అన్నాడట. ఈ సండే నుంచి ఫ్రైడే వరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ఆల్ నైట్ ప్రేయర్ రానే వచ్చింది, ఆమె అక్కడ కూర్చుంది. ఏమైంది బిడ్డ అన్నట్టు చూస్తుంది. 12 గంటలకు మామూలుగా టీ బ్రేక్ ఇచ్చినప్పుడు ఆయన దిగి అక్కడ బయట ఒక టేబుల్, ఇట్లాంటి టేబుల్ పెట్టుకొని వాటర్, టీ ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోయినాడు. నేను వీడని నేనే అన్నట్టు ఆ వెనుకాల వెళ్ళిపోయింది. ఏమైందయ్యా అడ్రస్? సరే ఫస్ట్ అయితే వాటర్ తాగు అని అన్నాడట. ఆ డిస్పోజబుల్ గ్లాసులలో నీళ్లు పోస్తూ ఉన్నారు, ఓపెన్గా డిస్పోజబుల్ గ్లాసులలో నీళ్లు పోస్తూ ఉన్నారు. వాటర్ తీసుకో అన్నాడట. వాటర్ తీసుకుంటుంది. ఆగు, ఆ వాటర్లో ఏముందో చూడు అన్నాడంట. ఆ వాటర్లో ఏముంటుంది? చెత్త ఏమైనా ఉందేమని చూసుకుంది, ఏం లేదు అన్నదంట. సరిగా చూడు అన్నాడట. అంటే అది మంచి పున్నమి వెన్నెల కాసే సమయం. ఆ పున్నమి వెన్నెల, ఆ చందమామ నీడ గ్లాసులో కనబడుతుంది, నీళ్లతో నింపబడిన గ్లాసులో. సరిగ్గా చూడు అన్నాడట. అంటే చందమామ కనబడుతుంది. మా దగ్గర తెలంగాణలో చందమామ అంటారు, మరి ఇక్కడ ఏమంటారో తెలియదు. ఇక్కడ కూడా చందమామేనా? మేనమామలు ఎంతమంది ఉన్న చందమామ ఒక్కడే ఉంటాడు కదా. మరి ఆ నీళ్ళల్లో చూసినప్పుడు చందమామ కనబడుతుంది. పక్క గ్లాసులో చూడు అన్నాడట. పక్క గ్లాసులో నీళ్ళతో నింపబడిన ప్రతి గ్లాసులో కూడా చందమామ కనబడుతుందట. తల పైకెత్తి చూడు అన్నాడు. పైకెత్తింది. ఎంతమంది మామలు ఉన్నారు పైన చందమామలు? అంటే ఒక్కడే. మరి నీకు ఎంతమంది కనబడుతున్నారు అంటే, నీళ్ళతో నింపబడిన ప్రతి గ్లాసులో చందమామ కనబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 7వ వచనం వరకు కంప్లీట్గా చదువుకుందాం ఒకసారి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, స్థాపించబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును
తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకే ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం 15 నిమిషాలలో. దేవునికి మహిమ కలుగునుగాక. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడంటే ఆ కాలంలో దేవుని ఆరాధించడానికి, దేవుణ్ణి సమీపించడానికి దేవుడు తన కొరకు ఒక ప్రత్యక్ష గుడారమును కట్టమన్నాడు. ఆవరణం అని ఒక స్థలం ఉన్నది, పరిశుద్ధ స్థలం అని ఒక స్థలం ఉన్నది, అతి పరిశుద్ధ స్థలం అని ఇంకొక స్థలం ఉన్నది. అతి పరిశుద్ధమైన స్థలములో నిబంధన మందసము, కరుణా పీఠము, కెరూబులు రెక్కలు చాపి ఆ నిబంధన మందసములో మన్నాతో నింపబడిన పాత్ర, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఉంటుంది. మన్నాతో నింపబడిన పాత్ర, అహరోను చిగురించబడిన చేతికర్ర, అంత మాత్రమే కాదు 10 ఆజ్ఞలు శాసనములు గల పలకలు ఆ నిబంధన మందసములో ఉన్నాయి. వీటి గురించి చెప్పడానికి టైము సరిపోదు, కానీ ఒక్క మాటలో చెప్తా. ఆవరణంలోకి వచ్చిన తర్వాత బలిపీఠం ఉన్నది. అక్కడ బలి పశువును వధించి రక్తాన్ని చిందించి గంగాళము దగ్గరికి వచ్చి కడుక్కొని ఆ తర్వాత తెర వెనుకాల మొదటి తెర దాటితే పరిశుద్ధ స్థలం, ఆ పరిశుద్ధ స్థలం దాటితే అతి పరిశుద్ధమైన స్థలం. ఈ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే రక్తాన్ని చేతబట్టి లోపల ప్రవేశించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఇంకొక మాట ఒకసారి గుర్తు చేసుకుందాము. లూకా సువార్తలో రాయబడి ఉంటుంది, ఆ రాత్రి వేళ గొర్రెలు మందగాసుకుంటున్న సమయంలో దేవదూత వారి దగ్గరికి వచ్చి నిలిచినప్పుడు, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నా. ఏందది అంటే, రక్షకుడు నేడు మీ కొరకు దావీదు పట్టణములో పుట్టి ఉన్నాడు. ఆ మాట యాజకులకు చెప్తే సరిపోతుంది, లేదంటే ఆ మెస్సయ్య రాకడ కొరకు కనిపెట్టే ప్రవక్తలకు చెప్తే సరిపోతుంది, రాజులకు చెప్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా. కానీ ఎందుకు ఈ విద్య లేని పామరులకి, అరణ్యంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళ అడవిలో ఎక్కడో పొలాలలో ఉన్నారు, ఊర్లో లేరు. వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళంతా డీప్ స్లీప్లో ఉన్నారు, ఎవరు కూడా మెలకువగలేరు. తరచి చూస్తే వీళ్ళు మాత్రమే మెలకుగా ఉన్నారు. మెలకు ఉన్న వీళ్ళ దగ్గరికి వచ్చి దేవదూత చెప్పినది వీళ్ళ జ్ఞానానికి అందదది. ఎవరో మరి రక్షకుడు అంటే ఏందో, రక్షణ అంటే ఏందో తెలియనే తెలియదు. ఎందుకు ఆ గొర్రెల కాపరులకే చెప్పినాడంటే, ఇదిగో ఈ గొర్రెల కాపరి ఆ మిడ్ నైట్, మధ్యరాత్రి వేళ ఆ గొర్రెలని ఏ క్రూర మృగం సమీపించకుండా చలిమంట వేసుకొని, మంట ఉంటే క్రూర మృగాలు రావు. నేను కూడా అడవులలో తిరిగిన కదా, దాదాపు 7వ తరగతిలో ఉన్నప్పుడే రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేసిన, 7వ తరగతిలో ఉన్నప్పుడే గ్రైనేడ్స్ పట్టుకున్న, తుపాకులు పట్టుకున్నా, 8వ తరగతిలో రాడికల్ యూత్ లీడర్గా పనిచేసిన, 9వ తరగతిలో చదువు పక్కన పెట్టి అడవులలోకి వెళ్ళిపోయినా, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినా. కొన్ని సంవత్సరాల శిక్షణ తర్వాత ఏరియా రక్షక దళ కమాండర్గా ఉన్నా. నాకు తెలుసు అడవులలో క్రూర మృగాలు ఎట్లా ఉంటాయి. స్థిరమైన నివాసము లేకుండా ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎప్పుడు ఎన్కౌంటర్ జరుగుతుందో తెలియదు, ఏ పూట భోజనం ఏ వైపో తెలియదు, ఏ వైపు నుంచి తూటా దూసుకొని వస్తుందో తెలియదు. భయం భయం. ఆకు సప్పుడైతే లేచి తుపాకీ పట్టుకొని పరిగెట్టి పరిస్థితి. వాళ్ళు కూడా ఆ పొలంలో మంట పెట్టుకొని ఎందుకున్నారంటే క్రూర మృగాలు సమీపించకుండా. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు కాపర్లు. ఎందుకు ఆ గొర్రెలు ఏ క్రూర మృగాల బారిన పడకుండా పెంచుతున్నారు. పెంచిన తర్వాత ఒక గొర్రె సరే పిల్లల్ని కన్నది. ఆ పిల్లల్ని నడవలేవు అవి. కన్న తర్వాత ఈయన ఏం చేయాలి, శుభ్రపరిచి ఎదలో మోసుకొని పోవాలి. వాటిని కాచి పెంచి పెద్ద చేసిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత ఒకడు వస్తాడు, అయ్యా నీ దగ్గర ఏడాది గొర్రెపిల్ల ఉందా, నాకు ఒక ఏడాది గొర్రెపిల్ల కావాలి. ఎందుకో తెలుసా, ఇతడు చేసిన పాపము కొరకు, అపరాధము కొరకు, పాపము కొరకు, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, ఇక రకరకాల బలులు ఉన్నాయి ఆ ప్రత్యక్ష గుడారంలో. మోషే ద్వారా నియమించబడిన ఆ ప్రత్యక్ష గుడారంలో మనిషి పాపము చేస్తే
ఒక గొర్రె పిల్లను తీసుకొని ఆ పాపానికి పరిహారముగా యాజకునికి ఇచ్చేవాడంట. అయితే నువ్వు ఇంత కష్టపడి కంటి మీద కునుకు లేకుండా, కడుపు నిండా తిండి లేకుండా, ఒక స్థిరమైన నివాసం లేకుండా అడవులలో ఆ గొర్రెల్ని కాస్తూ మేపుతూ ఉంటావు కదా. సరే, పెరిగిన ప్రతి గొర్రె వదకు తేబడుతుంది, అంటే చంపడానికి అపరాధ పరిహారార్థ బలి కొరకు, పాప పరిహారార్థ బలి కొరకు అమ్ముకుంటున్నావు, కొనుక్కుంటున్నారు. సాదుకోవడానికి కొనుక్కుంటే, పెంచుకోవడానికి కొనుక్కుంటే సరే వాళ్ళ దగ్గర క్షేమంగా ఉంది అని ఒక ధైర్యం ఉంటుంది కదా. చంపడానికి తీసుకుపోతున్నారు, గుండెలో ఒక బాధ ఉందేమో కదా ఆయనకి. అందుకే ఇక పాపాల కొరకు, అపరాధముల కొరకు, మనిషి చేసిన తప్పుల కోసము గొర్రెల బలులకు అవసరం లేదు. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళ కొరకు అర్పించినారేమో, ఇక ముందుకు పుట్టబోయే వాళ్ళ కొరకు, సమస్త మానవాళి పాపమును తీసివేయడానికి, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లలాగా ఆయన పాపము లేకుండా పుట్టినాడు. హల్లెలూయా. పాపము లేని పరిశుద్ధుడు, కన్య గర్భవతి అయి కుమారుని కన్నది. ఆయనకు యేసు అని పేరు పెడతారు. యేసు అంటే రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు అని అంటే, మామూలుగా మనకు రక్షక భటులు ఉంటారు, దొంగతనం జరగకుండా, అన్యాయం జరగకుండా వాళ్ళు చూసుకుంటారు. సరే, రక్షణ శాఖ మంత్రి ఉంటాడు. కానీ ఈయన రక్షకుడు అంటే దేని నుంచి రక్షిస్తాడు అని అంటే, పాపముల నుండి రక్షించుటకు, పాపములను తీసివేయుటకు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా నజరేయుడైన యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా. మోషే పరిచారకుడే, ముఖాముఖిగా దేవుణ్ణి చూసినా కూడా ప్రభువా అని సాగిలపడ్డాడు. కానీ తండ్రి అని పిలువలే. దేవుడు అన్నాడు, మోషే నా స్నేహితుడు అని అన్నాడు. ఈ మోషే ప్రత్యక్ష గుడారంలో ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడుగా, పాపము లేకుండా పుట్టిన నజరేయుడైన యేసుక్రీస్తు, పాపము లేకుండా 33.5 సంవత్సరాలు బ్రతికిన పరిశుద్ధుడైన క్రీస్తు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఒక ఆయన అడుగుతున్నాడు, ప్రభా, ఆ బాప్తిసం ఇచ్చి యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లు మాకు కూడా ప్రార్థించుట నేర్పించు అంటే, మీరు ఇలాగున ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలట? పరలోకమందున్నమ్మా ప్రభువా, దేవా కాదు, పరలోకమందున్నమ్మా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకు దొరకలేదు, అబ్రహాముకు దొరకలేదు. పాత నిబంధనలో ఎవరు కూడా తండ్రి అని పిలవడానికి ధైర్యం చేయలేదు. ఒక కొండ మీదకి మోషేను పిలుచుకున్నప్పుడు, ఈ కొండ దిగున ఒక జంతువైనా మనిషి అయినా తాకకూడదు, ముట్టకూడదు. తాకితే రాళ్లతో కొట్టి చంపాలి. అది జంతువైనా సరే, మనిషి అయినా సరే. ఈ చుట్టుపక్కల కనబడకూడదు అని అన్నాడు. అంత ప్రత్యేకమైన దిగి వచ్చి తన సేవకునితో మాట్లాడుకోవడం. కానీ ఈ ప్రత్యక్ష గుడారంలో రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి, అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి మందిర ఉపకరణముల మీద గొర్రెల యొక్క రక్తం ప్రోక్షించినప్పుడు ఆ నిబంధన మందసంలో ప్రభువు కనబడి ఏడాదికొకసారి మాట్లాడేవాడట. ఏడాదికొకసారి ఆయన తెర వెనుక అతి పరిశుద్ధమైన స్థలములో వెళ్ళేవాడట. హల్లెలూయా. ఎందుకు? అక్కడ దేవుని నివాసం ఉన్నది. ఆ నిబంధన మందసం గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ ఉన్నది. ఆ నిబంధన మందసం యుద్ధ భూమిలోకి తీసుకొని పోతే శత్రువు ఓడిపోయినాడు. ఆ నిబంధన మందసము పట్టుకోవడానికి ఒక వ్యక్తి ఎడ్లను దోలేవాడు, చేయి చాపితే అక్కడే పడి చచ్చినాడు. ఆ నిబంధన మందసం ఓబేదెదోము ఇంట్లో ఉంచబడినప్పుడు ఓబేదెదోము సకల విధాలుగా ఆశీర్వదించబడ్డాడని రాజులకు తెలిసింది, దేశమంతా తెలిసిపోయింది, బహుగా ఆశీర్వదించబడినాడని. ఎందుకు? నిబంధన మందసం ఉన్నందుకు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికనే 9వ అధ్యాయంలో చూద్దామా. 9వ అధ్యాయంలో 22వ వచనం ఒకసారి చూస్తారా? 21 కూడా చూడండి. అదే విధముగా
మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించును. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. హల్లెలూయా. రక్తం చిందించబడకపోతే పాప క్షమాపణ లేదట. ఇదే మోషేకి 430 సంవత్సరాల ఐగుప్తు దాసత్వములో నుండి బయలుబెడలి వచ్చే రాత్రి, విడుదల రాత్రి ఒక ఆజ్ఞ దేవుడిచ్చినాడు. మీరు పస్కా ఒక గొర్రెపిల్లను వధించండి. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని మీ ద్వారబంధముల అడ్డు కమ్మి మీద, నిలువు కమ్మి మీద రాయండి. సంహార దూత బయలు వెళ్తుంది. ఏ గుమ్మముల మీద రక్తం ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడతారు. ఆ రక్తం బయట ఎవరుంటారో వాళ్ళ ప్రాణాలకు వాళ్ళే ఉత్తరవాదులు అని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. ఇంటికొక పస్కా గొర్రెపిల్ల వధించబడ్డది. ఆ రక్తము ద్వారబంధముల అడ్డు కమ్మి, నిలువు కమ్మి మీద రాయబడింది. సంహారదూత బయలువెడలి ఐగుప్తు దేశమంతటిలో ప్రతి ఇంట్లో కూడా ఆర్తనాదాలు, ఏడుపులు, కేకలు వినబడ్డాయి. రక్తం లేదు. ఈ గోషేను దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల గుడారముల మీద, ఆ ఇళ్ల మీద, ఆ ద్వార బంధముల మీద రక్తం ఉన్నది. వారి ఇండ్లలో పస్కా గొర్రెపిల్ల ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అంటే ఆ 10వ అధ్యాయంలోనే కొంచెం కిందికి వచ్చి చూస్తే 8వ వచనం 3వ వచనంలో చూస్తే, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని రాయబడింది. సింపుల్గా తెలుసుకోవాలంటే, సింపుల్గా మనం ఆలోచన చేస్తే, మనుషులం కదా, మట్టి మనుషులం. శరీరానికి గాయమైంది, లేదంటే దెబ్బ తగిలింది అనుకుందాం, రక్తం పోయింది. రక్తం పోతే డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటాడు? అయ్యో చాలా రక్తం పోయింది, రక్తం కావాలి అంటాడు. మా ఇంట్లో పెద్ద కోడిదూడ ఉన్నది, లేదంటే మా ఇంట్లో పెద్ద గొర్రె పొట్టేలు ఉన్నది, మా ఇంట్లో మంచి ఏమంటారు గేదె ఉన్నది. ఆ రక్తం తీసుకొస్తే చెల్తుందా? డాక్టర్ ఒప్పుకుంటాడా? జంతువుల యొక్క రక్తం మనిషికి ఎక్కిస్తే బ్రతుకుతాడా? సరే, మనిషి రక్తం పోతే మనిషి రక్తమే కావాలి కదా. మరి అట్లాంటప్పుడు మనిషి చేసిన పాపం కోసం జంతువుల యొక్క రక్తము ఆ పాపములను తీసివేయదు అని బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రక్తములో ప్రాణమున్నదని లెవీయ కాండములో ఆల్రెడీ దేవుడు సెలవిస్తున్నాడు. రక్తములో ప్రాణమున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎడ్ల యొక్క మేకల యొక్క కోడల యొక్క రక్తం పాపములను తీసివేయుట అసాధ్యమని ఆ నజరేడైన యేసుక్రీస్తు ప్రభువే ఒక్క అర్పణ చేత పరిశుద్ధ పరచబడిన వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసినాడని బైబిల్లో రాయబడి ఉంది. ఏటేటా అర్పించే బలుడికి అవసరం లేదు. ఒకే ఒక అర్పణ, తలపై ముళ్ళ కిరీటం ద్వారా, 39 కొరడా దెబ్బల ద్వారా, కాళ్ళు చేతులలో మేకుల ద్వారా, పక్కలో బల్లెం పోటు ద్వారా, ఆఖరి నెత్తురు బొట్టును దారపోసి మానవాళిని సిలువని ఒక చేయి జాపి, పరిశుద్ధాత్మని ఇంకొక చేయి జాపి, కన్నప్రేమ కౌగిలికి అయినా చేరదీసుకున్నాడు. తండ్రి అవుతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ మరి దేవుని అడ్రస్ అని అంటే, ఆ మోషే ఏర్పాటు చేసిన ప్రత్యక్ష గుడారంలో, మోషే నమ్మకంగా ఉన్న ఇంట్లో ఎప్పట్లాగానే రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధమైన స్థలంలో వెళ్ళిపోతే అక్కడ దేవుడు కనబడతాడు, మనతో మాట్లాడతాడు. లేదు లేదు, తన శిలువ త్యాగము ద్వారా, తన ప్రాణ త్యాగము ద్వారా, తన రక్త ప్రోక్షణ ద్వారా ఏం జరిగిందంటే, శిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో మేకులతో కొట్టబడి వేలాడుతున్న వేళ సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించిన తర్వాత ఒక సంఘటన జరిగింది. దేవాలయపు తెర పైనుంచి క్రిందికి రెండుగా చినిగిపోయింది. హల్లెలూయా.
దేవాలయపు తెర పైనుంచి కిందికి రెండుగా చినిగిపోయింది. పైనుంచి కిందికి కింది నుంచి చినిగితే ఎవరైనా జింపేసినారు అనుకుంటారేమో. పైనుంచి కిందికి చినిగిపోయింది. ఇంకేంటి అంటే, తెరల చాటున నేను ఉండను, ఎవరైతే సిలువలో చిందిన రక్తము చేత కడగబడతారో వారే నా ఇల్లు, వారే నా ఆలయము, వారే నా పరిశుద్ధ స్థలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ఎవరైనా సరే, నిత్యుడగు తండ్రి నీ కోసము నా కోసము కలువరి సిలువలో చనిపోయి మన కోసం నిత్య రాజ్యమహిమలో ఒక నిత్య నివాసమును ఏర్పాటు చేసినాడా. స్థిరమైన ఇల్లు మనకున్నది. హల్లెలూయా. బంగారు వీధులు మనకున్నాయి. కన్నీరు లేని, ఆకలి లేని, దప్పులు లేని ఒక పట్టణం ఉన్నది. అబ్రాము అంటాడు కదా, పునాదులు గల పట్టణము కోసం ఎదురు చూసినాడని. భూమి మీద కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, భూమి మీద మన నివాసం శిథిలమైపోతుందేమో కానీ దేవుని చేత కట్టబడినది నేనా ఒక నిత్య నివాసం మన కొరకు ఉన్నది. దాని కొరకు మనము సిద్ధపరచబడాలి. యాత్రికులం, పరదేశులం. ఏం తీసుకొని రాలే, మళ్ళీ ఏం తీసుకొని పోము. ఏమున్నా వదిలిపోయేవే, విడిచిపోయేవే. మనిషి కట్టిన ఇంటికి గ్యారంటీ, వారంటీ ఎంత అంటే 30 ఏండ్లో 50 ఏండ్లో. కానీ స్థిరమైన పట్టణం, యుగ యుగాలు నిలిచే గుడారము, పట్టణము, స్థలము మన కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిద్ధపరచి ఉంచినాడు. హల్లెలూయా. ఆ ఇల్లు చేరడానికి, ఆ గమ్యం చేరడానికి, ఆ నిత్య నివాసం చేరడానికి మనం ఈ భూమి మీద ఆయన రక్తము చేత కడగబడి ప్రతిరోజు ప్రతి నిత్యమైన రక్తము చేత పరిశుద్ధపరచబడుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆనంద రాజ్యములో నిత్య నివాసము కొరకు మనము సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుంటే. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయునని రాయబడి ఉన్నది. మోషే అయితే పరిచారకుడై ఉండి నీ ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అయితే కుమారుడై ఉండి నీ ఇంటి మీద నమ్మకముగా అధికారి అయి ఉన్నాడు. ప్రభా, మా కొరకు ఆ నిత్య నివాసములో పునాదులు గల పట్టణము కొరకు, హల్లెలూయా, కన్నీరు లేని, ఆకలి దప్పులు లేని ఆ నిత్య రాజ్యమహిమలో మా కొరకు సిద్ధపరచిన ఆ స్థలాన్ని బట్టి వందనాలు. నీతో యుగ యుగాలు జీవించుట కొరకు, నీతో నిత్యము జీవించుట కొరకు, ఆ నిత్య రాజ్యమహిమకు, ఆ నిత్య నివాసమునకు కుడి వచ్చిన బిడ్డలను, మమ్ములను, సేవకులను సిద్ధపరచి నీ రాకడ కాయత్తపరచి నీతో ఎత్తబడే గుంపులో సంసిద్ధపరచమని, విన్న ప్రతి ఒక్కరిని దర్శించి, దీవించి, రక్షించి నీతో జీవించి భాగ్యం అనుగ్రహించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీ నామానికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చక్కటి వర్తమానం అందించినటువంటి దైవజనం బ్రదర్ శ్రీశైలం గారికి వందనాలు. మరి హైదరాబాద్ ప్రాంతం నుంచి మరొక దైవజనులు మన మధ్యలోనికి వారు వచ్చి ఉన్నారు. 7 గంటలు సుదీర్ఘ ప్రయాణం. మరి ఈరోజు మొదటి ఆదివారం బల్లారాధన ఉంటుంది. ఈ మొదటి ఆదివారం నాకు కుదరదని చెప్పినప్పటికీ కూడా మనల్ని ప్రేమించి తన సమయాన్ని వెచ్చించి ఎండలో పడి మన మధ్యకు దైవజనులు వచ్చి ఉన్నారు. పాస్టర్ జోసెఫ్ గారు మరి వారు వాక్యాన్ని మనకి కొన్ని నిమిషాలు అందిస్తారు. త్వరగానే ఈ కూడికను ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కేక్ కటింగ్ ఉంది పిల్లరా, కేక్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఆ కేక్ వచ్చే లోపు అన్న మనకు వాక్యాన్ని అందిస్తాడు. చప్పట్లు కొట్టి మనం వేదిక మీదకి దైవజనులు ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. 7 గంటల ప్రయాణం తన కుమారుని తీసుకొని మన కోసము వాక్య పరిచయం చేయడం కొరకు దైవజనులు ఎంతో ప్రయాసపడేవారు వచ్చి ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని అందించడానికి అన్నకు నేను సమయం ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నన్ను ఆహ్వానించినటువంటి ఈ కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మరలా మీ గ్రామానికి రావటం, మరలా మిమ్మల్ని చూడటం చాలా సంతోషం. మరి ఇంతమంది సేవకులు ఉన్నా కూడా మరి తెలియకుండానే చాలా దూరం ప్రయాసపడి రావటం. ఇప్పటికే ఆకలి అవుతుందన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఒక్క చెయ్యి లేస్తే ఒట్టం. అంటే మీకు ఆకలి ఉన్నా కూడా లేదని చెప్పారు. మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నిజమే, మరి ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని బట్టి
అలాగే ఇంతమంది సేవకుల సమక్షంలో బిడ్డ జన్మదినాన్ని జరుపుకోవటం అనేది కూడా చాలా గొప్ప ఆశీర్వాదకరమైన సమయం. చాలా మంచి వర్తమానాలు దైవజనుల నోట మనం విన్నాం. ఇంకా ఎక్కువసేపు చెప్పడానికి సమయం కాదు. 2 మాటలు చెప్పి ముగిస్తాను. దానికంటే ముందు ఒక చిన్న పల్లవి పాడుకున్న తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్ళి 2 మాటలు కేక్ వచ్చేదాకా చెప్తానే ఉంటాను. కేక్ లేటు వస్తే మీరు ధన్యులు, త్వరగా వస్తే నేను ధన్యుడిని. ఆమె కొంచెం నవ్వచ్చు కదా. ఆమె హల్లెలూయా. సియోనులో స్థిరమైన పునాది నీవు అనే పాట పాడి ఆయన మనకు స్థిరమైన పునాది అయి ఉంటూ ఉండగా ఆ స్థిరమైన పునాది మీద మనం కట్టబడేటట్లుగా ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమె సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు సరికే రాని, కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు సరికే రాని, సువర్ణ వీరులలో నడిపించెదవా నా యేసయ్యా, సువర్ణ వీరులలో నడిపించెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా. 2 మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఈలోపు కేక్ మన మధ్యకు వచ్చునుగాక. అంతే కదండి? రైట్. టైంకి తింటే మంచిది, టైంకి ముగిస్తే. ఓ పెద్ద దైవజనుడు చెప్పాడు, అయ్యా మరలా నిన్ను ఏ ఊరైనా పిలవాలంటే
ఇచ్చిన టైం కంటే ముందు ముగిచ్చావంటే మరలా పిలుస్తారు, ఇచ్చిన టైం దాటావంటే ఇక అదే ఫస్ట్ అదే లాస్ట్ అవుద్దన్నాడు. అందుకని నాకు నీ ఎవరు పిలిచినా ఏ ఊరు వెళ్ళాలనేది ఒక భయం. ఎందుకంటే ఇచ్చిన టైంకి ముందు ముగిస్తే అది అన్ని విధాలా మంచిది. ఆమె కొంచెం హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మహాజ్ఞాని సొలొమోను గారు చెప్తారు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మహాజ్ఞాని, అలాంటి మహాజ్ఞాని ఇంతవరకు భూమి మీద పుట్టలేదు, మరలా ఇంకా పుట్టబోడు. అంతటి జ్ఞాని ఈ మాట చెప్పాడు. ఏమనంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. సరే, ఆయన అలా చెప్పాడు, బాగానే ఉంది. చిన్నప్పుడు ఊళ్ళో పెద్దలు కూడా ఈ మాట చెప్తూ వచ్చేవాళ్ళు. ఏంటంటే, ఇల్లు కట్టి చూడు. తెలీదా మీకు? మీ వరకు తెలిసి ఇప్పుడు పిల్లలకి రాను రాను ఇట్లాంటి మాటలు తెలియవు. వాళ్ళు ఏమైనా వాళ్ళంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఎటు చూడాలో చెప్పాలా, చెప్పిన వాళ్ళు ఎటు చూడాలో కూడా చెప్పాలి కదండి. ఎటు దిక్కు దోచపోతే మనోళ్ళు ఏమంటారు, ఏ దిక్కు వైపు తిరగాలట, ఏ దిక్కు దొరకపోతే ఎటు తిరగాలట. అది ఏ దిక్కు చూడాలో చెప్పలేదు. నేను చెప్తానేనండి. ఇల్లైనా పెళ్ళైనా జీవితంలో మరపురాని సంఘటన. ఎన్నో దినాలు వేచి చూసే ఒక అద్భుతమైన గడియ. కష్టపడి కట్టుకునే ఆ ఇంట్లో మనం అడుగు పెట్టడం అనేది గొప్ప అనుభూతి, జీవితంలో మర్చిపోలేని క్షణాలు. పెళ్ళైనా ఈ ఇంట్లో అడుగు పెట్టే సన్నివేశమైన గృహప్రవేశమైన ఈ రెండు కూడా జీవితంలో మర్చిపోలేనటువంటి క్షణాలు. ప్రియులారా, మనం ఆలోచించేద్దాం. ఈ రెండు కూడా ప్రాముఖ్యమైనవే. ఇల్లు కట్టుకోవటానికి ఎన్నో తిప్పలు పడతాం. మనకు తెలుసు, చాలామంది మంచి ముహూర్తం చూసుకుని తెల్లవారుజాము అంటే తెల్లవారుజామున, ఏమంటే చీకట్లు అంటే చీకట్లో ఎన్నో తిప్పలు పడి మంచి సమయము చూసుకుని మంచి వ్యక్తితో ప్రారంభిస్తారు, పునాదులు వేస్తారు. కొన్ని ఇళ్ళల్లో మీరు చూస్తే అన్నీ కరెక్ట్ టయానికి ప్రారంభించిన కరెక్ట్ టయానికి ముగించబడవు. ఏమంటే ఆ ఇల్లు పునాదుల వరకే ఆగిపోతాయి. ఏమంటే ఆ ఇల్లు కట్టిన మొదలెట్టాక ఎవరికో ఏదో అయ్యిందని, ఎవరికో ఏదో జరిగిందని ఆ పేరుతో ఆ ఇల్లు ఆగిపోవటం మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ప్రారంభించటం ఎంత ముఖ్యమో ముగించటం కూడా అంతే ముఖ్యం. మనుషులు ప్రారంభిస్తే మధ్యలో ఆగిపోతుంది, కానీ నా దేవుడు ప్రారంభిస్తే ఆ ఇల్లు చక్కగా కట్టబడుతుంది. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఆలోచించేద్దాం. ఇక లేఖనాలు చెప్పే టైం లేదు కనుక నా మనసులో ఉన్న మాటలు మీ మనసులకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను, ఆలకించండి. ఇల్లు అనేది మనిషి జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది. ఇల్లు లేకపోతే ఆ మనుషుల అవస్థలు ఇంత అంత కాదండి. సొంతదో చిన్నదో పెద్దదో, మనిషి అనేవాడికి సొంత ఇల్లు అనేది చాలా ప్రాముఖ్యం. మొత్తానికి దేవుడు తమ్ముడిని ప్రేమించి చక్కని ఇంటిని ఇచ్చాడు. ఆ కుటుంబానికి రెండు మాటలు చెప్తాను, ఆ కుటుంబంతో పాటు మీకు కూడా ఒక మాట చెప్తాను, ఆలకించండి. ఇల్లు కట్టాలి కట్టాలి కట్టాలి. ఎలా కట్టాలి? ఎలా కడితే ఆ ఇల్లు 10 కాలాల పాటు పదిలంగా ఉంటుందో యేసు ప్రభు వారు చెప్పారు. ఒక్క మాట చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 46వ వాక్యం నుంచి మనం గమనించినట్లయితే, నా మాట విని 47వ వాక్యం, నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందువలన దాన్ని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు వినియు చెయ్యని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాణ్ణి పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. నేను చెప్పిన మాట ప్రకారం చేసేవాడు ఎలా ఉంటాడంటే, ఈ నా మాటలు ప్రకారం చేస్తే బండ మీద లోతుగా తవ్వి ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటుంది అని ప్రభువు చెప్పారు.
లోతుగా తవ్వాలి. కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తారు, ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడితే ఆ ఇల్లు పడిపోదు. ఆమె క్రీస్తు మూలరాయి అయి ఉండాలి. మీ కుటుంబ వ్యవస్థకి మూలం. ఆ ఇంట్లో యేసయ్యకు చోటు ఇవ్వాలి. యేసుని పునాదిగా కలిగిన ఇల్లు కదలదు. ఎన్ని తుఫాన్లు రానివ్వండి, ఎన్ని పెనుగాలు రానివ్వండి, ఎంతమంది వచ్చి ఆ ఇంటిని పడగొట్టాలని ప్రయత్నం చేసినా ఆ ఇంటి పునాదులు ఎవరున్నారు తెలుసా? క్రీస్తు యేసు మూలరాయి ఉన్నాడు. ఆమె ఆయన ఉన్న ఇంటిని ఎవరు కదల్చాలని ఎంతమంది వచ్చినా పునాది ఆయన మీద కట్టబడింది కనుక ఆ ఇల్లు పడదు. యేసు ప్రభు వారు చెప్పిన సువార్త మీతో కూడా చెప్పి ముగిస్తాను, ఆలకించండి. యేసు ప్రభు వారు వెళ్ళిపోవటానికి ముందుగా ఒక మాట చెప్పారు, నేను వెళ్ళి నేనుండు స్థలంలో మీరు కూడా ఉండునట్లు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నా తండ్రి ఇంట చెప్పండి చెప్పాలా, అక్కడ సెంట్లు గొడవలు లేదు, కుంటలు గొడవ లేదండి, ఎకరాలే. హల్లెలూయ. నేనుండు స్థలములో మీరు కూడా, అనగా ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, యేసు రక్తం చేత ఎవరు కడగబడతారో, యేసుని సొంత రక్షకుడిగా ఏ ఇల్లు అయితే అంగీకరించబడుతుందో ఆ ఇంటిలో ఉన్న వారిని తీసుకుని వెళ్తాడు. ప్రియులారా, ఇప్పుడు ఈ ఇల్లు మన చేతులతో కట్టిన ఇల్లు, మన చేతులతో కట్టిన ఈ ఇంట్లోకి ఎవరిని ఆహ్వానిస్తున్నాం? యేసయ్యని ఆహ్వానిస్తున్నాం. ఇది గొప్ప సంగతే. ఈ ఇంట్లో నా ప్రభు నివసించునుగాక. కొంచెం ఆమెనంటారా? సొమ్మేం పోలేదుగా, ఆమెనంటే ఖర్చు ఏం లేదుగా. ఆమె ఈ ఇంట్లో యేసయ్య నివసించునుగాక. మన చేతులతో కట్టిన ఇంటికి ఆయన రావటం గొప్ప సంగతి. జక్క ఇంట్లోకి యేసు ప్రభు అడుగు పెట్టడం అనేది ఆ రోజున గొప్ప సంగతి. మొత్తానికి మనం కట్టుకున్న ఇంట్లోకి యేసే రావటం అనేది గొప్ప సంగతే, అవునా? రైట్. మరి యేసు ప్రభువే తన చేతులతో కట్టిన ఆ ఇంటికి ఈ మట్టి మనిషి వెళ్ళటం మరి గొప్ప సంగతి. ఇప్పుడు ఆమెనండి, అర్థమైతే స్తోత్రం. ఇదేంటి సువార్త, ఇదే గొప్ప సువార్త. మనం కట్టుకున్న ఇంట్లోకి ఆయన రావటం గొప్ప సంగతే, అనుమానం లేదు. కానీ ఆయన చేతులతో కట్టిన ఆ ఇంటికి ఈ మట్టి మనిషి మహిమని ధరించుకుని వెళ్తాడే, ఇది గొప్ప సంగతి. ఇది అంతటికంటే గొప్ప సంగతి. కనుక ప్రియులారా, ఇంతకీ మీరు ఎవరైనా రక్షణ పొందకపోతే, యేసుని అంగీకరించకపోతే ఇది మంచి తరుణం. యేసే నమ్ముకోండి, యేసే రక్తం చేత కడగబడండి, పరిశుద్ధులుగా మార్చబడండి. పరిశుద్ధులే ఆ మహామహిమ కలిగిన పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ఎంత ప్రయాసపడి మన మధ్యకు వచ్చి వర్తమానం అందించినటువంటి దైవజనులు అన్న జోషఫ్ గారికి వందనాలు. ఆనంద్ బాబు, తన భార్య సతీమణి శివపార్వతి, దర్శిని ఆకాష్ వారు త్వరగా వచ్చినట్లయితే మనం కేక్ కటింగ్ జరిగించుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. ఈలోపు మన బ్రదర్ శ్రీశైలం గారు ఒక పాట పాడి దేవుని నామమున మహిమపరుస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నా దేవుడా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నా దేవుడా. నీకు ఇలలో నా సాధ్యము లేదే, నీకు ఇలలో నా సాధ్యము లేదే. నీ బాహుబలం నీ నాటికి తక్కువగానే, నీ బాహుబలం నీ నాటికి తక్కువగానే. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నా దేవుడా. ఆదాము దేవుడా, ఆది సంభూతుడా, ఆదాము దేవుడా, ఆది సంభూతుడా. కడపటి ఆదామా, నా బలి
బలియాగమా, కడపటి ఆదామా, నా బలియాగమా, సిలువ త్యాగమా, పునరుత్థానమా, నాలోని జీవమా, నా స్వాస్థ్యమా, సిలువ త్యాగమా, పునరుత్థానమా, నాలోని జీవమా, నా స్వాస్థ్యమా, నీ కుయ్యలో నా సాధ్యము లేనే, నీకు ఇలలో నా సాధ్యము లేనే, నీ బాహుబలం ఏ నాటికి తక్కువగానే, నీ బాహుబలం ఏ నాటికి తక్కువగానే. అబ్రహాము దేవుడా, ఇసాకు దేవుడా, యాకోబు దేవుడా, నా దేవుడా, యేసయ్యా, కేక్ కటింగ్ నిమిత్తము అన్న జోషప్ అన్న ప్రార్థన చేస్తాడు. తర్వాత కేక్ కటింగ్ జరిగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మీ కుడి చేతిని బిడ్డ వైపు చాపండి, ప్రార్థన చేద్దాం. ప్రేమాస్వరూపి నీ బిడ్డ దర్శిని బట్టి వందనాలు. 9వ ఏట అడుగుపెట్టి ఉంటుండగా నూతన సంవత్సరపు దయా కిరీటంలో మీరు దాచిన ప్రతి మేలు నీ బిడ్డకు దయచేయండి దేవా. రాబో దినాల్లో కుటుంబానికి మంచి పేరు తీసుకొచ్చేటట్లుగా మీ దయలోనూ మనుషుల దయలో బిడ్డ ఎదిగి కుటుంబ ఖ్యాతిని విస్తరింప చేసేటట్లుగా ఈ బిడ్డ ద్వారా తండ్రి కుటుంబానికి మంచి పేరు కలిగేటట్లుగా బిడ్డను దీవించండి. అలాగే తల్లిదండ్రుల్ని, తోబుట్టుల్ని, కుటుంబీకులందరినీ పేరు పేరిట దీవించమని సంతోషాన్ని గుర్తుగా కేక్ కట్ చేస్తుండగా ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామంలో దీవించి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కాచి కాపాడి ఈ సంవత్సర 9వ దయా కిరీటాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, ఆయనకి మహిమ కలుగును గాక. ఇప్పుడు కేక్ కటింగ్ జరిగిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడదాం. హ్యాపీ బర్త్డే యు దర్శన్. కట్ చేసి పెట్టు. అందరూ చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడదాం. నాయనమ్మ వాళ్ళ అత్తమ్మలు కూడా వచ్చి వారు కేక్ పెట్టిన తర్వాత చివరి ప్రార్థన వస్తుంది, సెలవు తీసుకున్నాం. ఓకే అమ్మా రండి, అత్తమ్మలు అత్తలు రావాలి త్వరగా. మీరు త్వరగా వస్తే కార్యక్రమం త్వరగా ముగించబడుతుంది. రావాలి అత్తమ్మలు రావాలి. నాయనమ్మ మనోరమ్మ గారు ఎక్కడన్నా త్వరగా రావాలా?
ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. తర్వాత వారు కేక్ పెడుతూ ఉంటారు. సమయం అవుతుంది కనుక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఘనమైన దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ నూతన గృహ ప్రవేశ కూడికను, అలాగే దర్శిని యొక్క బర్త్డే కార్యక్రమాన్ని తండ్రి ఇంత ఘనముగా మీరు జరిగించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మంచి వాతావరణాన్ని మీరు అనుకూలపరిచి బంధువులను, స్నేహితులను, సేవకులను ప్రభువా మీరు క్షేమకరంగా నడిపించి మీరు అందించిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రములయ్యా. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు. ఇదిగో నాయన, రక్షణ సునాద గీతములు గృహములో వినబడాలి తండ్రి. కుటుంబములు ఎవరైతే ఇంకా రక్షింపబడలేదు వారు రక్షణ పొందినట్లుగా సహాయము చేయండి. బిడ్డ దర్శినిని మీరు దీవించి ఆశీర్వదించి ఈ 9వ సంవత్సరపు దయా కిరీటాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రములయ్యా. మీరు దీవించి ఆశీర్వదించమని, ఇలాంటి బర్త్డేస్ ఎన్నో బిడ్డ జీవితంలో జరిపించుకోవడానికి సహాయం చేయండి. మీ దాసుడు ఆనంద్ బాబు, శివపార్వతిని, దర్శిని, ఆకాశను మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. కూడి వచ్చినటువంటి నాయన బంధువర్గాన్ని దీవించండి, స్నేహితులు దీవించండి, రక్త సంబంధాలు దీవించండి, శ్రేయభిలాషులు మీరు దీవించండి ప్రభు. సంఘ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి నాయన. ఈ రాత్రి కాలం ఆశీర్వాదాలతో నింపండి. ఇదిగో ప్రభు, ప్రారంభం నుంచి ముగింపు వరకు ఈ కూడిక నాయన మీరు అధ్యక్షులుగా ఉండి మీరు జయకరంగా జరిగించినందుకే మీకు స్తోత్రములు. బిడ్డలు ఇదిగో తండ్రి ఆహారాన్ని భుజించడానికి వెలుచుండగా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. చక్కగా బిడ్డలందరూ కూడా సమృద్ధిగా భోజనం చేయడానికి మీ కృప దయచేయండి. తిరిగి వారి వారి గమ్యస్థలానికి నాయన వెలుచు ఉండగా క్షేమకరంగా మీరు నడిపించి మహిమ పొందమని, ఈ రాత్రి కాలపు దిన ఆశీర్వాదాలతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, నూతన గృహ ప్రతిష్ఠ చేసుకున్న కుటుంబానికి, జన్మదినం జరుపుకుంటున్నటువంటి దర్శినికి, పాల్గొందిన మనందరికీ ఆయన కృప తోడై నూతనముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. కోడిక ముగించబడింది. కృప చూపావు గడచిన దినములన్నీయు, నీవు మానక దయచేసావు, నీ దయా కిరీటము ప్రతి సంవత్సరం నీ కౌగిలిలో దాచిన నా తండ్రి, శ్రేష్టమైన బహుమానమునే ఇచ్చావు దీవెనగా. వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం నా యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం నా యేసయ్యా.
ప్రతిష్ఠితులై నీ చిత్తముకు